హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టుకొని. అండ్ అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ అది కూడా చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి వీడియోని. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పర్సనల్ అసిస్టెంట్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకైతే 132, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32, ఓబీసీ 87, ఎస్సీ 48, ఎస్టీ 24, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత లెవెల్ 7 ప్రకారంగా మనకి మంత్లీ 44,000 నుంచి 50,000 దాకా వస్తాయి. దీంతోపాటు ఎక్స్ట్రా అలవెన్స్ కూడా వస్తాయి శాలరీ అనేది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం మీకు 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 33, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 40 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మందికి డౌట్ అయితే ఉందండి, ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఏమో పర్మనెంట్ కాదేమో అని. అలా అయితే కాదు, పర్మనెంట్ జాబ్స్ అని చెప్పి క్లారిటీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంకొకటి ప్రొబిషన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇది ప్రొబిషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్. సో ఇదైతే ట్రైనింగ్ ఇచ్చేసి మీకు పర్మనెంట్ జాబ్స్ అనేవి ఇస్తారు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 7th మార్చ్ నుంచి ఆల్రెడీ నిన్నే స్టార్ట్ అయిపోయాయండి. లాస్ట్ డేట్ 27 మార్చ్. ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. కేవలం ఆన్లైన్లో మాత్రమే. వీళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.upsconline.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. మీకు ఏమన్నా అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే 28 మార్చ్ నుంచి 3rd ఏప్రిల్ వరకు అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. పేపర్ అండ్ పెన్తో మాత్రమే మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అది రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇక్కడ సిలబస్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అయితే ఉంటాయి. ఈ టాపిక్స్ మీద మీకు అయితే వస్తాయి అనమాట. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. టెస్ట్ అనేది 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సో ప్రతి ఆల్ క్వశ్చన్కి ఈక్వల్ మార్క్స్ అనేది కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట అన్ని. సో ఇక్కడ 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు వెయిటేజ్ అనేది. సో స్కిల్ టెస్ట్ అనేది ఎవరైతే రిక్రూట్మెంట్ టెస్ట్లో క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అంటే క్వాలిఫైయింగ్ నేచర్ కోసం మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇది ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ డేట్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 7th జూలై రోజున మనకి రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఎవరైతే దీనిలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది లేట్గా ఇంటిమేట్ చేస్తాము యూపీఎస్సీ వెబ్సైట్లో అని చెప్పి చెప్పారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియన్స్ ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్. ఇక్కడ సెంటర్స్ కూడా ఇచ్చారు ఎగ్జామినేషన్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి వరంగల్. ఎవరైతే రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. స్టెనోగ్రాఫర్కి సంబంధించి డిక్టేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 minutes విత్ ఎ స్పీడ్ ఆఫ్ 120 words per minute అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా ఇంగ్లీష్లో 50 minutes, 65 minutes హిందీలో, కంప్యూటర్లో మాత్రమే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. బీఈ, బీటెక్లో ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మసీ, సిఏ ఇలా రకరకాలుగా ఉంటారు కదా, ప్రతి డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్ 25 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే త్రూ నెట్ బ్యాంకింగ్ కానీ యూజింగ్ రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, యూపీఐ కార్డ్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోటిఫికేషన్ది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ది. అది క్లిక్ చేయగానే వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే లాగిన్ అయిపోవచ్చు మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ లేదా ఓటీపీ ద్వారా. లేదు అంటే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ నేమ్, మీ వెరిఫై నేమ్ చేసుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వండి. అండ్ జెండర్, వెరిఫై జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ మైనారిటీ స్టేటస్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్,
10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ ఉంటుంది కదా! అదైతే ఇవ్వాలి. మీ సెక్యూరిటీ క్వెషన్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. మీ విలేజ్ నేమ్ కానీ, మీ మదర్స్ బర్త్ ప్లేస్, మీ ఫేవరెట్ కలర్ అలా ఇచ్చారు. సెక్యూరిటీ క్వెషన్ నెంబర్ 2లో కూడా మీకు ఇష్టమైన క్వెషన్‌కి ఇక్కడ ఇచ్చుకొని ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్‌లో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయడమే. వన్స్ న్యూ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ ఈమెయిల్ ద్వారా ఓటీపీ అనేది వస్తుంది. లేదా పాస్‌వర్డ్ ద్వారా అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే మీ ఈమెయిల్ అడ్రెస్‌కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. దాని ద్వారా అయినా సరే మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేసుకోవాలండి. అప్లికేషన్ ఫార్మ్‌లో డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. జెరాక్స్ లేదా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా సరే స్కాన్ చేసి మీరైతే అప్‌లోడ్ చేసి పెట్టాలనమాట. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇంత సైజే ఉండాలి. పీడిఎఫ్స్ కానీ, మీ ఫోటోగ్రఫీ గానీ, మీ సిగ్నేచర్ కానీ అడుగుతారు. సో, క్లారిటీగా ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కటి. సో, దాని ద్వారా అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా జాబ్స్ మీద కానీ కావాలి అన్నా సరే కామెంట్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.